జయ శ్రీరామ్. రామచంద్ర, రాఘవేంద్ర, పాహిమాం రక్షమాం రక్ష. ఏదైనా సృష్టిలో మనం అనుకూలంగా ఆలోచించే కొద్దీ మనకు అనుకూలంగా అన్నీ మారుతూ ఉంటాయి. ప్రతికూలంగా ఆలోచించే కొద్దీ అన్నీ మనకు ప్రతికూలంగానే తయారవుతుందనేటువంటి సత్యాన్ని చెప్పేదే రాజయోగం. పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఇది చెప్పాడు. అణువున ప్రతి యోగంలోనూ 18 యోగాల్లో ఆయన 18తో నింపేశాడు. ఈ 18 గురించి మనం చెప్పుకున్నాం అనేక మాటలు అయినా కానీ 18 అంటే ఏంటి కాదు. 18 అంటే మనమే, మన దేహమే 18. 5 పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, వీటి కలిసి 18 అవుతుంది. ఈ 18కి 0 చేస్తే అంటే 108 పెడితే 108 మధ్యలో 0 ఉంటుంది. 1 0 8 0 తీసేయండి, ఏమవుతుంది? 18 అవుతుంది. కనుక ఇప్పుడు ఈ 8 కా పక్కన ఏముంది? 0 కా పక్కన ఏముంది? 8 ఉంది. అంటే మనం ఉన్నాం. ఇటువైపు ఏముంది? 1 ఉంది. అంటే ఏకత్వం, అద్వైతం. అంటే ద్వైతం కానిది. నువ్వు ఆ పక్క నేనే దేహం అనుకొని భ్రమపడి జీవిస్తున్నాం మనం. 0 తీసేసామనుకోండి, వెంటనే ఇటువైపు 1 కనబడుతుంది మనకు. 0 ఎందుకు తీయాలి? మనలో ఉన్నటువంటి ఈ వికారాలన్నింటినీ, ఈ అరిషడ్ వర్గాలన్నింటి నుంచి, బానిస బ్రతుకు నుంచి బయటపడి, ఇవన్నీ మన వల్ల బానిస కాకుండా వాటిని మనకు బానిస చేసుకొని ఎప్పుడైతే పరమాత్మను మనం చూసి మనలో నింపుకుంటామో అప్పుడు ఆ 1 కనబడుతుంది. ఎవరు ఆ 1? సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు, లోకేశ్వరుడు, పరమేశ్వరుడు, పరంధాముడు, పరమాత్మ. 100,000 పేర్లు ఆయనకి. పేర్లన్నీ ఆయనవే, రూపాలన్నీ ఆయనవన్నీ ఆయనవి. సత్యం గ్రహిస్తే ఆనందం, సత్యం తెలుసుకోకపోతే దుఃఖం. కనుక యోగ సాధకులందరూ కూడా మనం ఈ యొక్క సమాజంలో అనేకం చూస్తున్నాం. మంచిని చూస్తున్నాం, చెడుని చూస్తున్నాం. ఎటువంటి వికార చేష్టలు చేయాలో అటువంటి వికార చేష్టలు చేసేవాళ్ళని చూస్తున్నాం. నువ్వు పవిత్రత కాకుండా నేను పవిత్రత అయిపోయిన ప్రపంచానికి చాటు చెప్పుకొని నేను చాలా పవిత్రుడి. చాలా పవిత్రుడు ఎక్కడ? నీ లోపల నిన్ను ప్రశ్నించుకో. నువ్వు పవిత్రుడా కాదా అది చెప్తుంది. ఎందుకు? లోపల ఆత్మ ఉంది. అది నిత్యం సత్యం, అది నిత్యం దివ్య తేజతో వెలుగుతున్నటువంటి ఒక మహాజ్ఞాన దీపిక. ఆత్మ, జ్ఞానజ్యోతి, చైతన్య శక్తి, అనేక పేర్లు ఉంది. దానికి అనేక గుణాలు ఉన్నాయి. ఆత్మకు నిశ్చలమైంది, నిర్మలమైంది, పవిత్రమైంది, పరమాత్మని నిత్యం కోరేది, దయాజాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిగిందే ఆత్మ. నీవు ఆత్మజ్ఞానివి అని ఇప్పుడు అనబడతావు. దయాజాలి, కరుణ, ప్రేమ, అందరి పట్ల నీ యొక్క శాంతమైనటువంటి చూపు, నీ చూపులో వాళ్ళకి ఆనందం కలగాలి. నీ యొక్క స్పర్శతో వాళ్ళు భగవంతుడు తెలుసుకునే మార్గం ఆలోచించాలి. నీ మాటతో వాళ్ళు మాట్లాడి నీవు చెప్పే మాటలన్నీ వినినప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలి అంటే భగవంతుడు నేరుగా మన ముందు నుంచున్నాడా అన్నట్టుగా ఉండాలి. ఇలా చెప్పగలిగితే జన్మ ధన్యమవుతుంది. కనుక మనం ఈ యొక్క సమాజంలో జీవిస్తున్నాం కనుక మంచివారు అందరూ మంచివారుగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ అందరూ వినాలని కోరుకోరు. మంచిని వినాలని కోరుకునేవారు మంచి మనసున్నవారు మాత్రమే. మంచి మనసు లోపల ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మంచిని వినాలి, మంచిని చూడాలి, మంచిని అనుకునేవాడు. గాంధీ గారు 3 బొమ్మలు పెట్టారు, కోతి బొమ్మలు 3 కూడా. కోతి అంటే అర్థం ఏమి? కోతి అంటే ఒక క్షణం కూడా అది ఒక్క క్షణం కూడా ఒక స్థిరంగా ఒక చోట ఉండదు. మన మనసు అంతే. ఎక్కడిక్కడ వెళ్తుంది. ఒకసారి ఆవేశంలోకి వెళ్తుంది, ఒకసారి ఆవేదనలోకి వెళ్తుంది, ఒక్కోసారి ఏదో జరిపేసేసి ఎదుటి వాడిని పనిష్మెంట్ శిక్షించి వారు తగిన సరి జరిగింది అని ఆనందంలోకి వెళ్ళిపోతుంది. అదేమది? అదొక రాక్షస ఆనందం అంటారు, పైశాచిక ఆనందం. ఇటు చెప్పాలంటే వాటికి వేరే పేర్లు ఉంటాయి. ఆనందానికి కొన్ని పేర్లు వేరే ఉంటాయి. పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం, తర్వాత వికారమైన ఆనందం. ఇలా అవి ఆనందాలు, అవి కూడా ఆనందాలు చెప్పుకుంటారు. వ్యతిరేకమైన వాటి కూడా ఆనందాలు చెప్పుకుంటే ఏమో చెప్పుకోవాలి మనం. కనుక ఆనందము అంటే నిత్యము సంతోషంగా ఉండడం. మనసు నిత్యం కూడా సంతృప్తిగా ఉండాలి. మనసులో ఎప్పుడైనా అసంతృప్తి లేగి బయటకు వస్తూ ఉంది
కలుగుతూ ఉంది అన్నప్పుడు మనం వెంటనే ఏం గ్రహించాలి? మనం భగవంతుడిలోకి వెళ్ళలేకున్నాము, భగవంతుడి లోపల పెట్టుకోలేకుంటున్నాము. ఇది జ్ఞానం అంటే. జ్ఞానయోగంలో వివేకానంద స్వామి వారు ఆయన భారతదేశానికి జ్ఞానమైన మెరుపు హిమాలయ శిఖరాలంత ఎత్తు మౌంట్ ఎవరెస్ట్లోకి కూర్చున్నారు ఆయన జ్ఞానాన్ని బోధించడంలో. ఇంకా ఆయన గురువు గారు రామకృష్ణ పరమహంస గారు శిష్యుడిని ఎలా తయారు చేశారో ప్రపంచాన్ని అలా ఊపేసి మన వైపు తిప్పేశాడు. కనుక అట్లాంటి మహాతత్వవేత్తలు పుట్టుకురావాలి, వచ్చి సమాజంలో ఎవరైతే అజ్ఞానులు ఉండారో ఆ అజ్ఞానులకి జ్ఞానం బోధించాలి. ధర్మాన్ని అధర్మంగా, అబద్ధాన్ని సత్యంగా, అందరి నోటు కావాల్సినంత వాళ్ళకి కావాల్సిన ధనం ఇచ్చేసేసి మీరందరూ పలానా వ్యక్తి దుర్మార్గుడని చెప్పండి అని చెప్పిస్తూ ఉంటే ఏం చేయాలి? నేనే గొప్పవాడుగా ఉండాలి, అధికుడుగా ఉండాలి, నాకు మించిన వాడు ఎవరు ఉండకూడదు, నేను చెప్పిందే శాస్త్రం ఆచరించే వాళ్ళు ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అడ్డదారిలో పోతుంటారు. ప్రతిదీ అడ్డదారే. అడ్డదారి అర్థమేమి? అక్రమంగా చొరబాటు. సత్యశోధన మన ప్రతి ఒక్కరిలో కావాలి. ఒక మాట మనం విన్నాము అంటే సత్యశోధన కావాలి. అంటే ఏమి? ఇది నిజమా కాదా అని మనం వెతకాలి. పోయి ఒకరు చెప్పిన వెంటనే అబ్బా ఇది సత్యం, నిజమే, ఈ దుర్మార్గుడు, వీడు దుష్టుడు, ఇవి చెప్తారా మాటలన్నీ? ఎవడైతే పనికిరాని పని చేస్తాడో, ఎవరైతే నీచమైన పని చేస్తాడో, ఎవరు నికృష్టమైన పని చేస్తారో, ఎవరు అన్నిటినీ వదులుకొని శరీరం సుఖం భ్రాంతి చెంది ఎంత వయసు వచ్చినా కూడా సర్వసుఖాలు కోరుకుంటూ అటువంటి వాడు నేను చెప్పేది వేదం, నేను చెప్పేది జ్ఞానం అని అంటే నమ్మితే అమ్మాయి. గోవిందా గోవింద. కృష్ణం వందే జగద్గురు.